ప్రభునందు ప్రియమైన సోదర సహోదరులకు యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను. దేవుడు మన జీవితాల్లో మరొక నూతన దినము అనుగ్రహించి ఆయనను చేరుకోవటానికి, ఆయన మాటలు వినడానికి దేవుడిచ్చిన మహాప్రేమను బట్టి, కృపను బట్టి ఎన్నో స్తుతులు, స్తోత్రాలు దేవునికి చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీటింగ్ యూ ఆల్ ఆఫ్ యూ త్రూ దిస్ షార్ట్ వీడియో మెసేజ్. ఈ యొక్క వీడియో షార్ట్ మెసేజ్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడము నేనెంతో సంతోషంగా భావిస్తున్నాను. దేవునికి ఎన్నో స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో మీ ప్రార్థన అవసరత కామెంట్ చేయండి. ఆ అవసరతను బట్టి మేము ప్రార్థన చేస్తాము మీకోసం. కనుక గమనించమని కోరుతూ ఉన్నాను. వీడియో లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి. అలాగే అనేక మందికి ఈ వీడియో రీచ్ అవ్వలేగన మీ వంతు మీరు ఆ పని జరిగించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మరొక వాక్య భాగము. దేవుడు మనతో వాక్యము ద్వారా ఏం మాట్లాడుతున్నారో మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో పేతురు ఈ మాటలు వ్రాస్తున్నారు. ఏమని రాస్తున్నారంటే, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారని గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి. ప్రియులారా, మీరు యాత్రికులను, పరదేశులను యాత్రికులై ఉన్నారని చెప్తున్నాడు. 2 మాటలు మాట్లాడాడు ఇక్కడ. ఒకటి పరదేశులై ఉన్నారు అన్నాడు, రెండవది యాత్రికులై ఉన్నారన్నాడు. ఈ వచనము ద్వారా మనము గమనించవలసిన సత్యం, వాట్ ఇస్ ద ట్రూత్ ఇన్ దిస్ వర్స్. గమనించవలసిన సత్యం ఏమిటంటే, మనము ఈ లోకములో పరదేశులుగా ఉన్నాం. అంటే ఈ దేశం మనది కాదు, మనం నివసించే ప్రాంతము మనది కాదు, పరదేశులుగా వచ్చాము. రెండవది యాత్రికులము. అంటే కొంచెం దూరం ప్రయాణం చేస్తుంటారు, ఒక యాత్రకు వెళ్తుంటారు, మళ్ళీ తిరిగి వస్తుంటారు. యాత్రికులని వారు ఓ చోట స్థిరంగా ఉండరు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఈ లోకములో మనం ఎవరమై ఉన్నామో, ఎలాగ జీవించాలో దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో జీవించి ఉన్నంత కాలము మనము ఎలా జీవించాలంటే పరదేశులుగా జీవించాలి. అంటే ఈ దేశం మనది కాదు, మనది వేరే దేశం ఉంది, ఆ దేశానికి మళ్ళీ మనం వెళ్ళిపోవాలి. వీఆర్ ఫారినర్స్. చూడండి, ఇతర దేశాల నుంచి మన దేశాలకు వస్తుంటారు, మన దేశం నుంచి కూడా ఇతర దేశాలకు వెళ్తుంటారు. మరి వాళ్ళు వచ్చేస్తారు, మళ్ళీ మన దేశంకి వచ్చే వాళ్ళు మళ్ళీ వాళ్ళ దేశాలకు వెళ్ళిపోతుంటారు. పరదేశులు వాళ్ళు దే వోంట్ లివ్ లాంగ్ ఇన్ ఫారిన్ కంట్రీస్. విదేశాల్లో వారు ఎక్కువ కాలము ఉండరు. కొంతకాలం ఉండిన తర్వాత మళ్ళీ వాళ్ళ దేశాలకు వాళ్ళు వెళ్ళిపోతుంటారు. పరదేశులు. యాత్రికులు ఏదో ఒక ప్రాంతానికి యాత్ర మీద వెళుతూ ఉంటారు. కొంచెం ఇది ఇంకా చాలా తక్కువ సమయంలో వెళుతూ ఉంటారు. కొంతకాలం ఆ యాత్ర జరిగించుకుని మళ్ళీ తిరిగి వచ్చేస్తూ ఉంటారు. మనము ఈ లోకములో జీవించి ఉన్నంత కాలము పరదేశులమే, జీవించి ఉన్నంత కాలం కూడా యాత్రికులమే. మరి మనకు స్థిరమైన దేశం ఏది? మళ్ళీ మనం ఏ దేశానికి వెళతాం? మనం ఈ లోకంలో ఈ భూమి మీద పరదేశులుగా ఉన్నప్పుడు మనం ఏ దేశానికి వెళతాం? అనగా మనము దేవుని రాజ్యమునికి వెళతాం. దేవుని ఇచ్చినటువంటి ఆ రాజ్యాన్ని స్వాస్థ్యం చేసుకుంటాం. దేవునితో సదాకాలం ఉంటాం. ఈ లోకం మనది కాదు, మనం పరదేశులుగా ఉన్నాము. శాశ్వతమైన దేశం మనకుంది, అది పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యము ప్రవేశించాలంటే ఈ లోకములో ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా స్వీకరించి, ఆయన వాక్యం విని విశ్వసించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని ఆయన కుమారుడిగా, కుమార్తెగా జీవించినప్పుడు ఆయన రాజ్యంలో మనకి స్థానం దొరుకుతుంది. అది స్థిరమైన దేశము, స్థిరమైన రాజ్యము. ఆ రాజ్యములో మనము జీవిస్తాం. కనుక అది శాశ్వతమైనటువంటి దేశము, అది శాశ్వతమైనటువంటి రాజ్యము. ఈ లోకంలో మనం ఎంతకాలము బతికినా
ఒకవేళ 80 ఏళ్ళు బ్రతికినా సరే ఈ లోకము మనం విడిచిపెట్టాలి. వీఆర్ ఫారినర్స్ ఇన్ ద వరల్డ్. ఈ లోకములో మనము పరదేశులము. వీఆర్ నాట్ బిలాంగ్ దిస్ వరల్డ్ కాన్స్టెంట్లీ. స్థిరత్వం లేదు ఈ లోకంలో మనకి. ఏదో ఒక దినాన్ని మనము ఈ లోకాన్ని మనము విడిచిపెట్టాలి. రెండవదిగా యాత్రికులు అంటున్నాడు. పిల్గ్రిమ్స్. వీఆర్ జస్ట్ లైక్ పిల్గ్రిమ్స్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో మనము యాత్రికులము. యాత్రికులు కూడా ఒక శాశ్వతమైనటువంటి ప్రాంతం యాత్రికులకు ఉండదు. కొంత సమయము అక్కడ గడుపుతారు, మళ్ళీ వేరే చోటుకు వెళ్ళిపోతారు, మళ్ళీ అక్కడ గడుపుతారు, మళ్ళీ వాళ్ళు స్థిరమైన ప్రాంతానికి వెళ్ళిపోతారు యాత్రికులు. చూడండి, యాత్రికు ఒక నెల ఏదో ఒక దేశానికి వెళ్తారు, లేదా ఏదో ఒక ప్రాంతానికి వెళ్తారు యాత్రికులు. ఆ టూర్ అయిపోయిన తర్వాత, యాత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేస్తూ ఉంటారు. ఈ లోకంలో మనం యాత్రికులుగా ఉన్నామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చాలామంది అనుకుంటారు ఈ లోకంలో నేను సదాకాలము శాశ్వత కాలం ఉండిపోతాను అని చెప్పేసి వారు ఆ ఒక భ్రమలో బ్రతుకుతూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరులరా, సత్యము మనం తెలుసుకోవాలి, సత్యమునకు మనం చోటివ్వాలి. యాత్రికులము పరదేశులము. ఈ దేశం మనది కాదు, ఈ ప్రాంతం మనది కాదు. ఏదో ఒక రోజున మనం ఈ భూమిని విడిచిపెట్టాలి, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టాలి. కనుక శాశ్వతమైన దేశం ఉంది, శాశ్వతమైన ప్రాంతం ఉంది. అదే దేవుని రాజ్యము. అది ప్రభు అయిన యేసు క్రీస్తుతోనే సాధ్యమవుతుంది. యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, నేనే మార్గము, సత్యము, జీవము. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా చేరుకోలేరని ఆయన చెప్పారు. నేనే మార్గము అని చెప్పినప్పుడు ఆ శాశ్వతమైన రాజ్యానికి వెళ్ళడానికి, ఆ శాశ్వతమైన ప్రాంతానికి వెళ్ళడానికి ఆ మార్గము యేసు ప్రభువారే. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో, ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, ఐ రిక్వెస్ట్ యూ ఆల్, మిమ్మల్ని అందరినీ కూడా నేను మనవి చేస్తున్న మాట, సమ్ డే వీ మస్ట్ లీవ్ దిస్ వరల్డ్. ఏదో ఒక రోజున ఈ యొక్క దేశాన్ని, భూమిని మనం విడిచిపెట్టాలి. కనుక వీ హ్యావ్ టు గో ఎ స్టాండర్డ్ కంట్రీ, ఎ స్టాండర్డ్ నేషన్, ఎ స్టాండర్డ్ ప్లేస్. ఒక శాశ్వతమైనటువంటి ఆ ప్రాంతానికి మనం వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. ఆ శాశ్వతమైన ప్రాంతము, ఆ శాశ్వతమైన దేశము ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మరి ఎవరి ద్వారా సాధ్యం కాదు. కనుక మనము ఈ యొక్క లోకంలో ఉండగానే ఆ మార్గమును మనం సరళము చేసుకోవాలి, ఆ మార్గమును మనం ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ ఈ వాక్యం వింటున్నటువంటి, ఈ వీడియోస్ చూస్తున్న ప్రియ బిడ్డలారా, ప్రియ దేవుని యొక్క ప్రజలారా, ఒకవేళ మీరు ఇంకా దేవుని వాక్యం వినకుండా, మారు మనసు పొందకుండా, బాప్తిసం తీసుకుండా, క్రీస్తు కుమారుడిగా కుమార్తెగా లేకుండా ఒకవేళ లోకంలో జీవిస్తుంటే ఎప్పుడే నిర్ణయం తీసుకోండి. మీరు యు మస్ట్ లివ్ ఫర్ కాన్స్టెంట్ నేషన్, కాన్స్టెంట్ ప్లేస్. శాశ్వతమైనటువంటి స్థిరమైన దేశము కోసం, స్థిరమైన ప్రాంతం కోసం బ్రతుకుదాం. ఆ స్థిరమైన ప్రాంతము యేసు క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఆయన నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పాడు. నా ద్వారానే తండ్రి యొద్దకు చేరతారంటే, నా ద్వారానే పరలోక రాజ్యానికి మీకు అవకాశం దొరుకుతుంది అని ఆయన చెప్పాడు. 2000 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకానికి వచ్చి, ఆయన రక్తమును కార్చి, ఆయన ప్రాణం పెట్టి శిలువలో మరణించి ఈ మార్గమును మనకు ఏర్పాటు చేశారు. ఎవరైతే తమ పాపములను యేసుక్రీస్తు రక్తంలో కడిగి వేసుకుంటారో వారికి ఈ శాశ్వతమైన దేశం ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఎప్పటికీ మనం వీ మస్ట్ రిమెంబర్ ఆల్ ద టైమ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సింది తెలుసా, వీఆర్ జస్ట్ లైక్ ఫారినర్స్ అండ్ వీఆర్ జస్ట్ లైక్ పిల్గ్రిమ్స్. మనము పరదేశులమే, యాత్రికులమే. ఎవరు కూడా ఈ లోకంలో ఉండిపోరు అనే సత్యాన్ని మనం గమనించుకోవాలి. అలాగే ఉండిపోరు కనుక ఈ లోకంలో ఉండగానే మనము యేసుక్రీస్తును మనం వెతకాలి, ఆయనలో జీవించాలి, ఆయనలో బ్రతకాలి. దేవుడు తన శాశ్వతమైన రాజ్యములో మనందరికీ శాశ్వతము స్థానము కల్పిస్తారు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మీరు తలలు వంచి నాతో కండ్లు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. ప్రేమ స్వరూపి గొప్ప దేవా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు నూతన దినం మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. ఈ దినమంతటిలో మీ కృప అనుగ్రహించండి, మమ్మలను బలపరచండి.
మా ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబాల్లో మమ్మల్ని బలపరిచి ప్రభువా మీ మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు కుమ్మరించమని, మీ కృపలో భద్రపరచమని, సహాయ సహకారాలు అందించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావములు పొందండి. దేవా మీ దీవెనలతో నింపండి. ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపమని, మీ కృపలో భద్రపరచమని, సహాయ సహకారాలు అందించమని, దేవా మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ వందనాలు.